నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కార్ఖానా పిఎస్ పరిధిలో నేపాలీ ముఠా చోరీకి పాల్పడింది. దాదాపు 50 లక్షల విలువైన నగదు, బంగారు నగలు అపహరించుకొని పరారయ్యారు. గన్రాక్ ఎన్క్లేవ్ లో నివాసం ఉండే కెప్టెన్ గిరి అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా ఇతని ఇంట్లోనే పనిచేస్తున్న ఇద్దరు నేపాలీ దంపతులు పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన రాజేంద్ర సాహి, అతని భార్య పూజ మరొక నలుగురితో కలిసి దొంగతనం చేసినట్లు తెలిపారు. ఇంట్లోనే పనిచేసే నేపాలీ దంపతులు మరో నలుగురితో కలిసి ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు. సినీ ఫకీలో ఇంటి యజమాని కాళ్ళు చేతులు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి నగలను అపహరించుకొని పరారయ్యారు. ఆయన మొహానికి కాళ్లకు సైతం గాయాలయ్యాయి. 25 తులాల బంగారు ఆభరణాలతో పాటు 23 లక్షల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని కార్ఖానా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్రైమ్ టీంలతో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.